అందరికీ నమస్తే. నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్స్ అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అవి డిమాండ్స్ కాదు, నిజానికి వాళ్ళ భవిష్యత్తుకు ప్రభుత్వం చేయాలి అని కోరుకుంటున్న కొన్ని వ్యవహారాలు. గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చేస్తామని ఇచ్చిన హామీలు అవి. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు కావు. వీళ్ళు చేస్తామని అప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీసిన వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిమాండ్లు కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయినారు. నిరుద్యోగులు మాత్రం ఆ డిమాండ్లను వినిపిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మోతీలాల్ ఓయూ స్టూడెంట్ ఆయన నిరాహార దీక్ష చేసిండ్రు. ఓయూలో నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తే ఆయన 2 days తర్వాత తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. మొత్తం 9 రోజులు నిరాహార దీక్ష చేసిండ్రు ఆయన. మోతీలాల్ నిరాహార దీక్ష కొంత నిరుద్యోగుల్లో కొంత అటెన్షన్ చేసింది. మనం గాంధీ హాస్పిటల్ దగ్గర నిన్న మొన్న చూసినాం. వాళ్ళంతా ప్రభుత్వం మీద తిరగబడ్డారు. గ్రూప్ 1 మనీష్ 100 ఎందుకు చేయరు, డిఎస్సి మెగా డిఎస్సి ఎందుకు నిర్వహించరు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఎందుకు పెంచరు, ఈ డిఎస్సిని ఎందుకు పోస్ట్పోన్ చేయరు, ఎందుకు పరీక్ష మధ్య కొద్దిగా గ్యాప్ ఉండాలంటే ఎందుకు ప్రభుత్వం వినదని వాళ్ళంతా తిరగబడ్డారు. వాళ్ళంతా పిల్లలు అయితే ఉన్న ఫలంగా సడన్గా మోతీలాల్ దీక్ష విరమించారు. మనం చూస్తున్నాం, గ్లాస్తో బహుశా నిమ్మరసమో నీళ్ళు తాగుతున్నారు. అయితే ఏం జరిగింది, మోతీలాల్ ఎందుకు దీక్ష విరమించారు, ఎవరు విరమింపజేశారు, అసలు ఏం జరిగింది? ప్రభుత్వం 9 రోజులు ఒక నిరుద్యోగి 9 రోజులు నిరాహార దీక్ష చేస్తే తిండి తిప్పలు మానేసి బెడ్ మీద పండుకొని నేను సావుడో నిరుద్యోగుల డిమాండ్ నెరవేరడో అని పండుకుంటే ఎందుకు వినలేదు, ఎందుకు వినబడలేదు, ఎందుకు పరిష్కరించలేదు? మొన్న కొంతమంది రాత్రి కూడా గాంధీ హాస్పిటల్లో పల్మూరు వెంకట్, రియాజ్ లాంటి వాళ్ళు కొంతమంది పోయినరు. సరే, అక్కడ గొడవైంది, బయట నిరుద్యోగులు లోపల వీళ్ళు గొడవైంది. ఇప్పుడు నిరుద్యోగులకు కొన్ని అనుమానాలు వచ్చినాయి. ఏం అనుమానాలు వచ్చినాయంటే, నాయక్ దీక్ష విరమించిన తర్వాత బెదిరించిండ్రా, బుజ్జగించిండ్రా అని కొంతమంది మాట్లాడుతున్నారు. బెదిరింపులు చేసిండ్రేమో అని అనుమానాలు చాలామందికి ఉన్నాయి. మోతీలాల్ను బెదిరించిండ్రేమో, లేకపోతే మోతీలాల్ కుటుంబ సభ్యులను అక్కడ బెదిరించి వాళ్ళతో చెప్పించిర్రేమో దీక్ష విరమించి. ఎందుకంటే తను సీరియస్ అవుతుంది. ఆయన 9 రోజులు అన్నం తినకుండా ఎట్లుంటుంది? డాక్టర్ల చేత బెదిరింప చేశాను అనేది కూడా తెలియదు. డాక్టర్లు చెప్పారంటే మీ కిడ్నీలకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా 2 రోజులు అయితే మీరు బతకరు అని చెప్పినట్టుగా మోతీలాల్ చెప్పిండు. దీక్ష విరమించినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అవి. డాక్టర్ల ద్వారా చెప్పించిండ్రా, లేకపోతే మొన్నమైనా కాంగ్రెస్ నేతలు ఏమైనా చెప్పొచ్చిండ్రా, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, పిల్లలు ఎవరో ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళని బెదిరించి వాళ్ళతో చెప్పించిండ్రా అనేది నిరుద్యోగులు ఒక రకమైన చర్చ జరుగుతుంది. కొంతమంది బయటకు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఏం చేసింది వీళ్ళని బెదిరించినట్టుగా చాలామందికి అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వం. ఎందుకంటే ఆయన ఇంకా సీరియస్ అవుతుంది, ఆయన ఆరోగ్యం ఏమో క్షీణిస్తుంది, నిరుద్యోగులేమో అందరూ బయటకు వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఈ టైంలో ఆయన దీక్ష విరమింపజేస్తే ఈ వ్యవహారం కూల్ అవుతుందని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. ఏ ప్రభుత్వమైనా అట్లే భావిస్తుంది. ఏ ప్రభుత్వాలైనా గట్లే చేస్తాయి ఉద్యమాలు చేసినప్పుడు. మనం చాలా ఉద్యమాలు చూసుకుంటూ వచ్చినాం, తెలంగాణ ఉద్యమం కూడా చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈ ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపాలంటే మోతీలాల్ను దీక్ష విరమింపజేయాలని ప్రభుత్వం ఏమైనా ప్లాన్ చేసిందేమో అనేది ఒక చర్చ ఉంది. ఎందుకు చర్చ వచ్చిందంటే, కాంగ్రెస్ సపోర్టెడ్ మీడియా అంతా కూడా ఆల్మోస్ట్ నిన్న సాయంత్రంకి వెళ్ళి స్టార్ట్ చేసినాయి. నువ్వు చచ్చిపోతే ఎవరు రారు నీ దగ్గరికి, నువ్వెందుకు ఈ నిరాహార దీక్ష చేస్తావు, నీ ప్రాణం పోతే మీకు దిక్కేవరు అని ఈ యాంగిల్లో స్టోరీస్ నడుపుకుంటూ వచ్చి నిన్న సాయంత్రంకి వెళ్ళి ఇదంతా స్టార్ట్ అయింది. నిన్న సాయంత్రం నుంచే దీని గ్రౌండ్ స్టార్ట్ అయినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక డిజిటల్ పేపర్లో నిన్న సాయంత్రం ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ఆ వార్త తప్పు అని ఈయన దీక్ష విరమించిన తర్వాత అర్థమవుతుంది. మరి ఆ పేపర్ ఆ వార్త ఎందుకు రాసిందో తెలియదు. ఎవరు చెప్తే రాసిండ్రు, ఎవరి కోసం రాసిండ్రు. ఏంటంటే ఇన్ని రోజులు ఈ నిరుద్యోగులు చేసిన డిమాండ్ ఏది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియదు, ఆ విషయం తెలియదు. అదంతా కూడా ఇప్పుడే సీఎం గారి దృష్టికి పోయింది. దాని మీద ఒక 6 men కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడినరు, మోతీలాల్తో కలిసి వచ్చిండ్రు. అదేంది ఇన్ని రోజులు నాకు తెలియదా ఈ సమస్య, ఇన్ని రోజులు నాకు తెలియకుండా జరిగిందా? చూపిస్తాను నేను మీకు. అది కూడా ఆ వీడియో కూడా అది కూడా చూపిస్తా. అది చూసిన తర్వాత దీని వెనుక ఎంత మోసం జరిగింది అనేది మీరు కూడా చూడవచ్చు, ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒకరోజు ముందు అంటే నిన్న సాయంత్రం రంగంలోకి సీఎం
నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగారు. తనకు వాస్తవాలు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారంటూ పార్టీ నేతలపై అధికారులపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. 6 సభ్యులతో ఏర్పడిన కమిటీ నిన్న గాంధీ ఆసుపత్రిలో నిరవధిక దీక్ష చేస్తున్న మోతీలాల్తో పాటు నిరుద్యోగులతో మాట్లాడింది. ఇది మొత్తం అబద్ధమే. సీఎంకు తెలియకపోవడం ఒక అబద్ధం. సీఎంకు అప్పుడే తెలిసి ఆ సమస్య నా దృష్టికి ఎందుకు తీసుకురాలని పరిష్కరిస్తా అని చెప్పి అన్నారంట. మరి పరిష్కరించలేదే. నేను సోమవారం సాయంత్రంకి వెళ్ళి గ్రౌండ్ స్టార్ట్ అయింది. మోతీలాల్తో దీక్ష విరింపయ్యాలని. ఇది అయిపోయిన తర్వాత కొన్ని టీవీలలో కొన్ని కాంగ్రెస్ అనుకూల అంటే కాంగ్రెస్కు బాగా ఊదే ఛానల్లో ఓ వార్త వచ్చింది. ఇదే మోతీలాల్ నువ్వు ఎందుకు నిరుద్యోగుల తరఫున దీక్షకు దిగుతావు, అనవసరంగా నీ ప్రాణం పోతే మీ ఫ్యామిలీకి దిక్కేవారు, నువ్వు విరమించుకో అని చెప్పి సూక్తులు చెప్పే ప్రయత్నం చేసినారు. సరే, మోతీలాల్కి ఏదో కావాలని ఎవరు కోరుకోవద్దు. మోతీలాల్ మంచిగా ఉండాలి. మోతీలాల్ డిమాండ్ కోసం కూర్చున్నాడు. ఆయన బెదిరించినరో ఏం చేసినారో తెలియదు. దీక్ష విరమించేసినారు, అయిపోయింది. ఇప్పుడు 9 రోజులు ఒక విద్యార్థి ఒక నిరుద్యోగి దీక్ష చేస్తే కనీసం ప్రభుత్వం చర్చకు పిలవదా? అంటే ప్రభుత్వం దున్నపోతా ఏమన్నా? ప్రభుత్వం నిరుద్యోగుల జేఏసీనో నిరుద్యోగుల ప్రతినిధులనో పిలిచి మాట్లాడాలి కదా. ఒక నిరుద్యోగి, అది కూడా మీరు అధికారంలోకి రావడానికి కారణమైన నిరుద్యోగులంతా మీకు పనిచేసినారు కదా ఎలక్షన్స్ ముందు. వాళ్ళలో ఒకరు గాంధీ హాస్పిటల్లో బెడ్ మీద నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉంటే ఏమైనరు? ఎందుకు స్పందించలేదు? ఎందుకు చర్చలు జరపలేదు? ఆయన దీక్ష విరమించడం పక్కన పెడదాం. 9 రోజులు అంటే ఒక మనిషి ఏదైనా ఇక్కడ తెలంగాణలో ఎవరైనా ఒక పౌరుడు ఏదైనా డిమాండ్ కోసం ఆయన నిరసన తెలిపితే ప్రభుత్వం పట్టించుకోదా? అంటే ఆయన ఎంతలకు ఆయనే విరమించుకోవాలనా? ఆయన్నే చనిపోతారన్న భయంతోనో, లేకపోతే ఎవరో బెదిరించారన్న భయంతోనో, ఇంకేదో భయంతో ఆయన్నే విరమించుకోవాలి తప్ప ప్రభుత్వం స్పందించదా? ప్రభుత్వం పట్టించుకోదా? ప్రభుత్వం చర్చలు జరపదా ఆ నిరుద్యోగితో, లేకపోతే ఆ పౌరులతో? ఇదేమి కథ? ఇవన్నీ చూసే కదా ఇదంతా ఏంది ప్రజాపాలన అని చెప్పుకొని ఇట్లా చేస్తున్నారని అడిగేది అందరూ. మోతీలాల్ విషయంలో అదేగా జరిగింది. మోతీలాల్ 9 రోజులు నిరాహార దీక్ష చేస్తే కనీసం పిలిచిన పాపాన పోలే ఒక నిరుద్యోగిని, ఒక లీడర్ను పిలిచి ఏంది వాళ్ళకి అర్థమవుతారు చెప్పండి. ఒకవేళ వాళ్ళు అడుగుతున్న డిమాండ్లలో మీకు సాధ్యం కాదుంటే పిలిచి మాట్లాడి సాధ్యం కాదు, పలానా అవుతుంది, పలానా కాదని చెప్పండి. అసలు సహేతుకం కాకపోతే మీరు చేసిన డిమాండ్ సహేతుకం కాదు, అసలు ఇవి సాధ్యమే కాదు, ఇవి చేయనీకి రాదు, లేకపోతే మీరు అడిగేది కరెక్ట్ కాదు, న్యాయం కాదని చెప్పండి. అసలు చర్చలకు లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? అంటే వాళ్ళంతమంది రోడ్డు ఎక్కితే అంతమంది పోలీసులతో కొట్టిపిచ్చిరి, రౌడీలతో కొట్టిపిచ్చిరి, కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకుపోయి గొంతు విసిగిపిచ్చిర్రు, నరకం అనుభవించిన వాళ్ళు బెదిరించిర్రు. లిటరల్గా ప్రభుత్వము నిరుద్యోగులను బెదిరించింది. వాళ్ళు రోడ్డు మీకు రాకుండా చేద్దామని ప్రయత్నం చేసింది. ఇది నిరంకుశం కాదా? ఇదేం ప్రజాస్వామ్యం? చేస్తారు. ప్రజాస్వామ్యంలో అందరూ నిరాహార దీక్ష చేస్తారు, అందరూ సమ్మెలు జరుపుతారు, అన్నీ చేస్తారు. అంతకుముందు ప్రభుత్వంలో సమ్మెలు కాలేదా? సమస్యలు కాలేదా? ఏ ప్రభుత్వం అవుతాయి? నిరంకుశానికి మించిన పరిపాలన అనుకోవాలా? ఇది ఏమనుకోవాలా? ఒక సమస్యను పరిష్కరించలేని వాళ్ళు, ఒక సమస్య మీద డిస్కస్ చేయలేని ప్రభుత్వమా ఇది? కొంతమంది అయితే అసలు మేమే నిరుద్యోగ ప్రతిలం అని చెప్పిన వాళ్ళు ఎవ్వరు కనబడతలేరు. ఇప్పుడు కోనరాం సార్ అయితే ఎగడబడి తెలియదు. దీని మీద అసలు స్పందించిండా? మరి ఆ పిల్లాడు 9 రోజులకి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాడు. ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య వారధిగా పనిచేయాలి కదా కోనరాం సార్? ఏడిపోయిన కోనరాం సార్ మీరు? ఆగ్ను మురళి దానైతే మొత్తానికి ఆయన నేను ఇప్పుడు సీఎం తర్వాత నేనే తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టు చేస్తున్నాడు. ఆయన అసలు మంచిగా అనిపిస్తున్నాడు. గాంధీ భవన్లో తిరుగుతున్నాడు, లేకపోతే సెక్రటరీలో తిరుగుతున్నాడు ఫైల్ పట్టుకొని. ఇంకా గ్రాడ్యుయేట్ కోటాలో ఒక ఆయన పొడుగు ఆయన గెలిచిండు. ఆయనైతే ఆయన మొత్తం అయిపోయింది, ఆయన కథ అయిపోయింది. ఆయన అసలు వీళ్ళెవరు ఆయన కాడున్నాడు ఇప్పుడు. అట్లా అన్నట్టే అనలేదు కానీ అట్లా అన్నట్టే ఆయన. కనీసం ఒక్కనాడన వాళ్ళ గురించి మాట్లాడినరా? ఒక్కనాడన నిరుద్యోగుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రా? ఎలక్షన్స్కి ముందు మిమ్మల్ని నిరుద్యోగులను మీరంతా రండి మేము చూసుకుంటాం మిమ్మల్ని అని చెప్పి పిలిపించిన వాళ్ళు ఎడిపోయినరు. ఇవన్నీ కూడా చరిత్ర ఉంటుంది, ఎక్కడ పోదు. ఇవన్నీ రాసి పెట్టుకుంటారు. ఓ రెడ్ డైరీ ఎవరు రాయరు. తెలంగాణలో రెడ్ డైరీ ఉండకపోవచ్చు, బ్లాక్ డైరీ ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక పేజీ ఉంటుంది, అక్కడ రాసి పెట్టుకుంటారు మొత్తం. ఒకరోజు దీని అన్నిటికీ ఆన్సర్ వస్తుంది. నిరుద్యోగులు దీక్ష చేస్తే వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోతామనే భయమో, లేకపోతే పోలీసు వాళ్ళు కేసులు పెడతారనే భయమో సృష్టించడం తప్ప వాళ్ళతో చర్చ జరపడానికి ముందుకు రాలేదంటే ప్రభుత్వాన్ని ఏమనాలనేది ప్రజలు డిసైడ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.